బాంబే హైకోర్టు ఇవాళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పిటిషన్‌లో భాగంగా. పిటిషన్ ఏంటంటే, ముంబైలోని డంపింగ్ యార్డ్‌ల వద్ద కాలుష్యం, విషవాయువులకు సంబంధించిన పిటిషన్. దీని మీద మనకి వ్యాఖ్యలు చేసినటువంటి వారు జస్టిస్ జీఎస్ కులకర్ణి, ఆర్తి సాఠేలతో కూడినటువంటి ధర్మాసనం. అయితే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఆ పిటిషన్ ఏంటి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ వ్యాఖ్యలు ఏమిటి అంటే, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తూ ఉంటారు, ఉమ్ము వేస్తూ ఉంటారు, చెత్త పారేస్తూ ఉంటారు. అదే వ్యక్తులు విదేశాలకు వెళ్ళినప్పుడు చాక్లెట్ కవర్ని కూడా చక్కగా జేబులో దాచుకుంటారు పడేయకుండా. ఆ దేశం మీద అంత రెస్పెక్ట్, నీ దేశం మీద ఎందుకు ఇంత పగ, ఇంత స్వేచ్ఛ? నీ ఇంట్లో నువ్వు అట్లా ఉమ్మేసుకుంటావా? ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేయటం. ఇలా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని అధికారులను తాజాగా కోర్టు ఆదేశించడం జరిగింది. నిజానికి ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది యావత్ భారతంలో. ఇక్కడ అక్కడని తేడా లేదు. గాంజా బ్యాచ్ లాగా ఈ గుట్కా బ్యాచ్ ఒకటి దరిద్రంగా ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు. సరే, కొన్ని అలవాట్లు కొంతమందికి ఉంటాయి, అవి ఎప్పటికీ పోవు. కానీ వాటికంటూ కొంత పరిమితి, వాటికంటూ కొన్ని స్థలాలు ఉండాలి కదా. ఎక్కడ పడితే అక్కడ వాడి జాగీర్ అన్నట్లుగా ఇవాళ పొద్దున్న ప్రభుత్వాలు ఏదన్నా ఒక రోడ్డుకి పెయింట్లు వేస్తే ఓవర్ నైట్లో దానికి రేపు పొద్దున చూస్తే అది ఈ పెయింట్ వేసాం కదా, కొత్త డిజైన్ కనిపిస్తుంది ఏంటి అన్నట్లుగా ఉంటుంది. డిజైన్ మార్చేస్తారు వీళ్ళు, తుప్పుకు తుప్పుకు అంతే. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా నోట్లో అది ఉండాల్సిందే, ఆ బ్రహ్మ పదార్థం. కాశీ లాంటి పవిత్రమైనటువంటి స్థలాలకు వెళ్ళినా, పూరి లాంటి క్షేత్రాలకు వెళ్ళినా, ముఖ్యంగా ఇటువైపు ఆ రాష్ట్రాల్లో ఈవెన్ పూజారులు కూడా ఈ గుట్కాలు నములుతూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యకరం అండ్ కోపం వస్తూ ఉంటుంది. అట్లా ఒకరిద్దరు నమలకుండా ఉంటారు, కానీ మ్యాక్సిమం అందరూ నములుతూ ఉంటారు. గుడి గోపురాల దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏదో ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్లో ఈ డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళ కోసం స్పెషల్గా కేటాయించబడినటువంటి స్థలం అన్నట్లుగా అక్కడికి వచ్చేసి చూసేస్తూ ఉంటారు. నోట్లో ఎంత ఒక 1/2 kg ముద్ద ఉంటుంది, దాంతోనే టీ చేస్తూ ఉంటాడు. హౌ మెనీ టీస్ యూ వాంట్ అన్నట్లుగా అని అంటాడు. నోట్లో అది ఉంటుంది, మనం అర్థం చేసుకోలేడు భాష. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సిచ్యువేషన్. ఇది ఇలాంటివి కూడా నియంత్రించాలి. ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు ప్రయోగించాలి. జనము 2 రకాలుగా మారుతారు. చెప్తే వినాలి, వినలేదనుకోండి ఏం చేయాలి? చట్టాన్ని ప్రయోగించాలి. భయంతోనైనా సరే ఈ ప్రజాపాలకులు ఈ రకమైనటువంటి విధానాలు తీసుకురావాలి. నిజానికి చెప్పాలంటే ఆ నార్త్ సైడు పాలకులు కూడా గుట్కా రాజులే, గుట్కా పాండుగాళ్ళే. అది లేకపోతే మనకు అసలు ఎనర్జీ ఉండదు. అది రాకపోతే అసలు ఏమీ లేదు, అది లేకపోతే ఏమీ రాదు. కనుక ఈ విషయం మీద ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనం ప్రశ్నించుకుంటే, గుట్కానే కాదు, జనరల్గా ఉమ్ము వేయటం అనేది మన జన్మ హక్కు, ఎక్కడ పడితే అక్కడ అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఇది నేల తల్లి అంటాం, భరతమాత అంటాం, మరి కొన్ని సంస్కారాలు పాటించాలి కదా, కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా. ఎక్కడ పడితే అక్కడ నదులు మన తల్లులు అంటాం, నదుల్లో ప్లాస్టిక్ కవర్లు విసిరేస్తాం, నదుల్లో బట్టలు ఉతికేస్తాం ఇష్టం వచ్చినట్లుగా. నదికి ఒక నమస్కారం అంటే ఆ నదిని బాగా ఉంచాలి, ఆ నదిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఆ నదిలో వచ్చేటటువంటి నీళ్లను కలుషితం చేయకూడదు, అంత మర్యాద ఇవ్వాలి, అది పూజనీయమే. అంటే దాని అర్థం పసుపు కుంకుమ పారేయాలని కదా. అందులో కొన్ని పర్మిటబుల్ పదార్థాలు ఉంటే అవి వేయొచ్చు, కొన్ని వేయకూడదు. అసలు ప్లాస్టిక్ కవర్లు వేయడం ఏంటి? ఇంత పెద్ద బట్టల మూట వేస్తారు, ఏమంటే అమ్మవారికి చీరంట. అయ్యా, ఎవరేమన్నారు నీకు? నువ్వు చేస్తుంది కలుషితం, దానివల్ల నీకు వచ్చేది పాపమే, పుణ్యం ఉండదు. ఇలా అన్ని యాంగిల్స్లలో మనుషుల ఆలోచన మారాలి అంటే ఏం చేయాలంటే, ఒక తరాన్ని మనం మార్చలేం. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థి దశ నుంచే వాళ్ళందరికీ కూడా ఈ విషయాల పట్ల అవగాహన కల్పించాలి. ఉమ్ము ఉయ్యటం అనేది ఒక నామోషిగా అనిపించే చర్యలాగా, పర్వాలేదు అన్నట్లుగా ఇట్లా స్టైల్గా కొంతమంది ఇట్లా ఊస్తారు. అట్లా కాకుండా ఉమ్ము ఉయ్యటం అనేది ఒక నామోషిలాగా, ఎబ్బెట్టుగా అనిపించేలాగా తయారు చేయాలి. ఒకప్పుడు బహిర్భూముల్లో విచ్చలవిడిగా మనం మలమూత్రాదులు చేసేవాళ్ళం. ఇప్పుడు మోదీ గారు 2014 తర్వాత స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చినాయి కదా శౌచాలయాలు. అట్లానే కొత్తలో ఎవరు కూడా కూర్చోడానికి ఇష్టపడాల, తర్వాత అలవాటు అయిన తర్వాత అదే బయటికి వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా మార్పు వచ్చింది. సో ఆ దిశగా ఆలోచించాలి. విద్యార్థి దశ నుంచి ఈ విషయాలపైన శ్రద్ధ పెట్టాలి. మన దేశం అందంగా ఉంచుకోవాలి,
మన దేశంలో ఎక్కడ పెడితే అక్కడ ఉయ్యకూడదు. ఇలాంటి కనీస స్పృహ లేకపోతే ఎలా అబ్బా?